మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నార్త్ ఇండియాలో తక్కువ ఉన్న భారీ క్రేజ్ను మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న పెద్ది మూవీ మ్యూజిక్ వేడుక మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్కు ఊకవేస్తే రాలనంత మంది అభిమానులు తరలి రావడంతో వెన్యూ ప్లేస్ జనసందోహంగా మారిపోయింది. అంతమంది భారీ ఫ్యాన్స్ని, వారి కోలాహలాన్ని, అపరితమైన అభిమానాన్ని చూసి రామ్ చరణ్ తీవ్రమైన ఎగ్జైట్మెంట్కు లోనయ్యారు. ఈ ఉత్సాహంలో స్టేజ్ లాంగ్వేజ్లో చరణ్ నుండి కొన్ని చిన్న పొరపాట్లు దొర్లాయి. దేశంలోని ప్రముఖ క్రికెటర్లను ఒక్క ముక్కలో వర్ణించమని కోరినప్పుడు సచిన్ను లెజెండ్ అని, ధోనీని కూల్ అని, కోహ్లీని ఫైర్ అని వర్ణించిన చరణ్ చివరిలో జనప్రీత్ బుమ్రా పేరు వచ్చేసరికి తడపడ్డాడు. బుమ్రాను ఒక ఫుట్బాలర్గా సంబోధిస్తూ, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, మీరు ఫుట్బాల్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన నోటి వెంట బుమ్రా పేరు బుల్సా అన్నట్లుగా కూడా పొరపాటుగా వచ్చింది. మరోవైపు ఈ వేడుక మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగుతుండగా చరణ్ పొరపాటున మాటల ఫ్లోలో బీహార్గా పేర్కొన్నారు. ఒకే వేదికపై రాష్ట్రం పేరును, అలాగే దేశం గర్వించదగ్గ క్రికెటర్ క్రీడను మార్చి చెప్పడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అయింది. అయితే రామ్ చరణ్ ఏమాత్రం మొహమాట పడకుండా వేదికపైనే కాకుండా వెంటనే తన ఎక్స్ ఖాతా ద్వారా కూడా జనప్రీత్ బుమ్రాకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తన క్షమాపణలో చరణ్ చాలా హుందా వ్యవహరించారు. అంతమంది జనాన్ని చూసి ఎగ్జైట్మెంట్లో, ఆ హడావుడిలో పేర్లు మర్చిపోవడం వల్ల జరిగిన మానవ తప్పిదం ఇది. బుమ్రా గారు క్షమించండి, నేను మీ ఆటకి చాలా పెద్ద అభిమానిని. మీరు బ్యాట్స్మెన్లని ఇబ్బంది పెడుతూ దేశం గర్వపడేలా చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందంటూ రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. పొరపాట్లను వెంటనే సరిదిద్దుకొని క్షమాపణలు చెప్పిన చరణ్ నిజాయితీని నెటిజన్లు అభినందిస్తున్నారు.